2026 మొదటి 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇలాంటి క్వార్టర్ ఎప్పుడూ రాలేదు. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం, మరోవైపు నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. హోమ్ లోన్ వడ్డీలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. ఫలితం దేశంలోని టాప్ 9 నగరాల్లో హౌసింగ్ సేల్స్ 18 క్వార్టర్స్ తర్వాత మొదటిసారి 1 లక్ష యూనిట్ల కంటే కింద పడిపోయాయి. అంటే 13% పతనం. హైదరాబాద్లో సేల్స్ 16% పడిపోయాయి. కేవలం 11,546 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో హైదరాబాద్లో 13,725 యూనిట్లు అమ్ముడయ్యాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈ నంబర్లు చూసి భయపడ్డారా? నిజమే, ఇవి షాకింగ్గా ఉన్నాయి. బట్ ప్రతి సంక్షోభం లోపల ఒక అవకాశం దాగి ఉంటుంది. ఈ వీడియోలో 2026 ఫస్ట్ క్వార్టర్లో హైదరాబాద్లో ఏం జరిగింది, డేటాతో పూర్తి విశ్లేషణతో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు ఈ మార్కెట్ని ఎలా చూస్తారో ఆ దృక్పథం మారిపోవచ్చు. 2026 ఫస్ట్ క్వార్టర్లో అంటే జాన్, ఫెబ్, మార్చ్లో బెంగళూరు మరియు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ మాత్రమే పాజిటివ్ గ్రోత్ని రికార్డ్ చేశాయి. మిగతా అన్ని నగరాల్లో సేల్స్ పడిపోయాయి. హైదరాబాద్లో సేల్స్ 16% పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పశ్చిమ ఆసియా యుద్ధం, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న అస్థిరత, ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్లు ఆలస్యమవడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, వినియోగదారులు వేచి చూద్దామనే మోడ్లోకి వెళ్ళిపోవడం. హైదరాబాద్లో Q1 2026 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సేల్స్ దాదాపు ఫ్లాట్గా ఉన్నాయి. 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్లో 12,435 యూనిట్లు అమ్ముడైతే 2026 Q1లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 12,425. అంటే సేల్స్ పడిపోలేదు, అవి స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ పడిపోలేదు, మార్కెట్ వెయిటింగ్ మోడ్లో ఉంది. అయితే గత ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే మాత్రం మార్కెట్ డౌన్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో టాప్ 9 సిటీస్ చూస్తే బెంగళూరు పాజిటివ్లో ఉంది. 17,991 యూనిట్లు అమ్ముడయ్యాయి, అంటే +3%. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ 12,141 యూనిట్స్ అమ్ముడయ్యాయి, అంటే 13% గ్రోత్. హైదరాబాద్లో 11,546 అంటే -16%. పూణేలో 16,144 అంటే -25% సేల్స్ డౌన్. ముంబైలో 9,186 అంటే 20% డౌన్. థానేలో 15,959 24% డౌన్. నవీ ముంబైలో 7,157 అంటే 14% డౌన్. చెన్నైలో 4,765 అంటే -4%. కోల్కతాలో 3,872 -8% సేల్స్. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ట్రెండ్ చూద్దాం. Q1 2026 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2026లో హైదరాబాద్లో న్యూ లాంచెస్ 46% పెరిగాయి. హైదరాబాద్లో 19,280 కొత్త యూనిట్లు లాంచ్ అయ్యాయి. ఇది Q4 2025 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2025 కంటే 46% ఎక్కువ. దేశంలోనే ఇది అత్యధిక క్వార్టర్లీ గ్రోత్. న్యూ లాంచెస్ ఓవరాల్ ఇండియాలో చూస్తే హైదరాబాద్లో 19,280 అంటే 46% గ్రోత్ అనేది ఉంది. బెంగళూరులో 24,370 యూనిట్స్ 7% గ్రోత్. ముంబైలో 40,015 అంటే 6% గ్రోత్. పూణేలో 16,000 యూనిట్స్ అంటే -9%. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో 15,985 -17%. చెన్నైలో 5,395 అంటే -28% డౌన్. కోల్కతాలో 5,220 అంటే -10%. అయితే హైదరాబాద్లో ఉన్న ఈ కొత్త సప్లైలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్లో ఉంది. హైదరాబాద్లో కొత్తగా లాంచ్ అయిన వాటిలో 74% యూనిట్స్ ధర 1.5 crore కంటే ఎక్కువ. 80 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఉన్న యూనిట్స్ కేవలం 20%గా ఉంది న్యూ సప్లై. అలాగే 80 లక్షల కంటే తక్కువ విలువ చేసే ప్రాపర్టీస్ న్యూ సప్లైలో ఓన్లీ 6% మాత్రమే ఉంది. సో ఇది అసలు ప్రాబ్లం. డెవలపర్లు లగ్జరీ ప్రాపర్టీలను నిర్మిస్తున్నారు, కానీ కొనుగోలుదారులు మిడ్ సెగ్మెంట్లో వెతుకుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం 2026లో
80 లక్షల నుంచి 1,50,00,000 మధ్య ధర ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డెవలపర్లు ఏం చేస్తున్నారు? లగ్జరీ ప్రాపర్టీలు సరఫరా చేస్తున్నారు. కొనుగోలుదారులకు ఏం కావాలి? మిడ్ సెగ్మెంట్ ప్రాపర్టీస్. ఈ గ్యాపే Q1లో సేల్స్ ఎందుకు పడిపోయాయో వివరిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది సేల్స్ పడిపోయాయి, కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు, డెవలపర్లు లగ్జరీ ప్రాపర్టీలు నిర్మిస్తున్నారు. ఇదంతా కలిపి చూస్తే భయం వేస్తుంది. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు షార్ట్ టర్మ్ వోలటైలిటీని తట్టుకొని లాంగ్ టర్మ్లో లాభాలు ఇచ్చింది. మార్కెట్ పడిపోలేదు, మార్కెట్ బ్రీత్ తీసుకుంటుంది. కోవిడ్ తర్వాత 5 క్వార్టర్స్ పాటు హైదరాబాద్ రికార్డ్ సేల్స్ చూసింది. ఆ తర్వాత ఇలాంటి ఒక చిన్న విరామం సహజమే. పూణేలో 25% సేల్స్ పడిపోయాయి, ముంబైలో 20% పడిపోయాయి. హైదరాబాద్లో సేల్స్ కేవలం 5% క్వార్టర్లీ డ్రాప్ను రికార్డ్ చేశాయి. హైదరాబాద్ ఇంకా దేశంలోనే అత్యంత రెసిలియంట్ మార్కెట్లో ఒకటి. సో 2026 Q1 రిజల్ట్స్ చూసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి? ఒకటి, మార్కెట్ పడిపోలేదు, అది అడ్జస్ట్ అవుతుంది. ఇది కొనుగోలు చేయడానికి సరైన సమయం కావచ్చు, ఎందుకంటే ఇది బయ్యర్స్ మార్కెట్ కాబట్టి నెగోషియేషన్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. రెండవది, లగ్జరీ సెగ్మెంట్ ఇంకా బలంగానే ఉంది. 44% డెవలపర్లు హైదరాబాద్పై నమ్మకం పెట్టుకున్నారు. 46% న్యూ సప్లై గ్రోత్ దానికి నిదర్శనం. 4, యుద్ధం ముగిసిన తర్వాత ఎన్ఆర్ఐలు మళ్ళీ మార్కెట్లోకి వస్తారు, కానీ అప్పటికి ధరలు పెరిగిపోతాయి. సో ఈ విశ్లేషణ చూసిన తర్వాత అన్నీ అనలైజ్ చేసి మీ నిర్ణయం తీసుకోండి. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.